అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి సక్సెస్ సాధించిండు, భారీ విజయం సాధించిండు. రేవంత్ రెడ్డి తన రాజకీయం కోసము తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా వాడుకోవాలనో, ఏ విధంగా మభ్యపెట్టాలనో కేసీఆర్ కన్నా బాగా తెలుసు. కేసీఆర్ కూడా పనికిరాడు రేవంత్ రెడ్డి ఆ తెలివితేటలకు. రేవంత్ రెడ్డికి ఒక నెల క్రితం ఏ విధంగా ఉండే పరిస్థితి, టోటల్గా మొత్తము రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించుకుపోయినట్లుండే. అన్ని వైఫల్యాలే. ఎక్కడ కూడా అసలు ప్రజలు రేవంత్ రెడ్డిని అధికారంలో కొనసాగించే విధంగా ఎక్కడ కూడా అంగీకరిస్తలేరు. అంత వ్యతిరేకతనే. రేవంత్ రెడ్డి అసలు పరిపాలనకు పనికిరాడనే విధంగా ప్రజల్లో చాలా తిరుగుబాటు వచ్చింది. ఏ విధంగా తిరుగుబాటు వచ్చిందంటే, రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా దిగజారిపోయిందంటే, ఖమ్మం జిల్లాలో ఒక హాస్టల్లో ఎలుకల దాడి ద్వారా ఒక అమ్మాయి చనిపోయింది. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి. ప్రస్తుతము ఆ ఎలుకల దాడి ద్వారా చనిపోయినా కూడా అక్కడ ఎలుకల కోసము మందేయలేదు. ఆ ఎలుకలు వేరే అమ్మాయిలను కూడా కుడుతూనే ఉన్నాయి. అదేవిధంగా చూడండి, గురుకుల విద్యార్థులు సుమారు 40 విద్యార్థుల పైన చనిపోయినారు. మొత్తం ఎక్కడంటే పరిపాలన చేతగాక మొత్తం అన్ని విధాలుగా వైఫల్యం చెందుతుండు. ఆ ఫుడ్డులో కూడా గురుకుల ఫుడ్డుల వాళ్ళ పిల్లలు తినే ఫుడ్డులకు పాయిజన్, ఆ విధంగా ఎన్నో సమస్యలతో 40 మంది కన్నా ఎక్కువనే అనుకుంటా. నాటే జోకు. ఎంత సీరియస్ మ్యాటర్ అంటే, ఇంత సీరియస్ మ్యాటర్ ఉన్నా కూడా బయటికి చాలా వరకు తెలియదు. కేవలం గురుకులాలో ఒక కొన్ని సమస్యలు మాత్రమే అని అనుకున్నారు. అదేవిధంగా చూడండి, లగచెర్ల రైతుల భూములు ఏ విధంగా తీసుకోవాలనో అక్కడ ఒక పెద్ద ప్లాన్ వేసిండు. అక్కడ కూడా సక్సెస్ సాధించిండు. అక్కడ ప్రస్తుతము రైతుల పరంగా తిరుగుబాటు వచ్చినా కూడా వాళ్ళని భయపెట్టో, వాళ్ళని జైలు పాలు చేసి ఒక విధంగా వాళ్ళ భూములు మొత్తం ఆక్రమించిండు. అదేవిధంగా చూడండి, హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం హైదరా ఎక్కడ కూడా ఏం చేస్తుండో ఎవరికి అర్థమైతే లేదు. ఆ హైదరాని ఎందుకు స్టార్ట్ చేసిండో కూడా ఎవరికి అర్థం లేదు. కానీ ప్రజల్లో ఏ విధంగా తిరుగుబాటు వచ్చిందంటే, రేవంత్ రెడ్డి బయట కనిపిస్తే కొట్టే విధంత అసలు కొడతారు, అంత తిరుగుబాటు వచ్చింది. ఇంత పరిస్థితిలో రేవంత్ రెడ్డి చాలా పకడ్బందీగా ప్లాన్ వేసిండు అనుకుంటున్నాను నేను మాత్రము. ఈ పుష్ప 2 సినిమా వల్ల నిజానికి ఈ పుష్ప 2 ఆ రోజు ఆ మహిళ చనిపోయిన తర్వాత ఎక్కడ కూడా గోల జరగలేదు. కానీ ఒక 4-5 రోజుల తర్వాత మొత్తం పెద్ద విషయం అయింది. పెద్ద విషయం ఎవరు చేసిండు? రేవంత్ రెడ్డే చేసిండు. ఒక రేవంత్ రెడ్డి ఆ దాంట్లోకి దిగి ఒక అధికారులు చేయాల్సిన పని, ఎవరైనా నేరం చేస్తే, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి, అది మొత్తం చట్టాలు చూసుకుంటే. కానీ రేవంత్ రెడ్డి ప్రజల మైండ్ని డైవర్షన్ చేయడానికి తనే కిందికి దిగి ఒక తెలంగాణ ప్రజలను మొత్తం తన వైపుకు తిప్పుకున్నాడు. సూపర్గా సక్సెస్ సాధించాడు ఆ విషయంలో మాత్రం. అసలు దాన్ని ఒక చిల్లర విషయాన్ని కూడా ప్రజల మైండ్ను మొత్తం అట్రాక్టివ్ చేసే విధంగా రేవంత్ రెడ్డి భారీ ప్లాన్ చేసిండు. దీని ద్వారా ఏమైంది? సమస్యలు మొత్తం పక్కన పోయినాయి. రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే పుష్ప 2 సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి మాట్లాడినంటే ఏ విధంగా ఒక ప్రజల మైండ్ని డైవర్షన్ చేసిండో అర్థం చేసుకోవాలి. అన్ని సమస్యలు మొత్తం పక్కన పోయినాయి. ఇప్పుడు ఎవరు కూడా పెద్దగా పట్టించుకుంటలేరు. ఒక 2-3 నెలలు ఉపశమనం లభించింది రేవంత్ రెడ్డికి. ఇది మొత్తం ఎందుకురా బాబు, ఇది ఒక మంచి ప్రజల మైండ్ సెట్ని ప్రజల ముందే అమాయకులు ఉంటారు, వాళ్ళని మొత్తం ఒక విధంగా ఆడుకోవచ్చు అన్నట్లు ఈ విధంగా అల్లు అర్జున్ అడ్డం పెట్టుకొని ఒక చట్టం చేసే పనులను మొత్తం తను ఏదో ఇన్వాల్వ్ అయినట్లు ఈ సమస్యలు మొత్తం పక్కన పోయినాయి. హైదరాబాద్ బాధితులకు కట్టియాల్సిన ఇండ్లు పక్కన పోయినాయి. లగచెర్ల రైతుల ఇష్యూ పక్కన పోయినాయి. గురుకుల విద్యార్థులు అంతమంది 40 మంది కన్నా ఎక్కువ చనిపోయినా కూడా ఆ సమస్య ఇక్కడ పక్కన పోయింది. అన్ని సమస్యలు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, అన్ని విధాలుగా ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. టోటల్గా ఉచ్చు బిగించకపోయిన అనే సమయంలో రేవంత్ రెడ్డికి ఆ ప్లాన్ ఎవరు ఇచ్చిండ్రో ఏమో కానీ సూపర్గా సక్సెస్ అయింది రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే, ప్లాన్ సక్సెస్ అయింది కానీ ఈ ప్లాన్ మాత్రము ఒక 1 నెల 2 నెలల వరకు ప్రజలకు ఒక డైవర్షన్ ఉంటుంది. తర్వాత మళ్ళా సమస్యల మీద తిరుగుబాటు చేస్తారు రేవంత్ రెడ్డి. మళ్ళీ అప్పుడు కొత్త ప్లాన్ ఎత్తుకో. ఓకేనా?